కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ ని స్పీడప్ చేసిన విషయం తెలిసిందే. నిన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరితే ఇవాళ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ అధికార పార్టీకి జై కొట్టబోతున్నారు. సీఎం రేవంత్ నివాసానికి ఇప్పటికే అరకపూడి గాంధీ బయలుదేరారు. మరి కాసేపట్లోనే ఆయన కాంగ్రెస్ గూటికి చేరుకోబోతున్నారు. అరకపూడి గాంధీతో పాటుగా పలువురు కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. అయితే ప్రధానంగా అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ లో చేరుతున్నానని చెప్పి అక్కడికి బయలుదేరినప్పుడు అరకపూడి గాంధీ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. 7 నెలలుగా నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని, కార్యకర్తలు శ్రేయోభిలాషులు అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ల సూచన మేరకే తాను కాంగ్రెస్ లోకి వెళ్లాలన్న నిర్ణయం తీసుకున్నానని గాంధీ చెప్పారు. 10 ఏళ్లుగా శేర్లింగంపల్లిలో తాను అనేక అభివృద్ధి పనులను చేశానని, ఆ అభివృద్ధిని కొనసాగించాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నానని ఈ సందర్భంగా గాంధీ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తనకు పాత మిత్రుడు అన్నారు అరకపూడి గాంధీ. ముఖ్యమంత్రి స్వయంగా తనను కాంగ్రెస్ లోకి ఆహ్వానించినట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. అన్ని ఆలోచించిన తర్వాత కార్యకర్తలు శ్రేయోభిలాషుల సూచన మేరకు కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. 10 సంవత్సరాలు కూడా మేము నువ్వు ఏ పార్టీ అని చెప్పి ఎవరిని కూడా అడగకుండా గౌరవంగా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోయాం. ఈ పరిస్థితుల్లో మేము ఒక 6 నెలలు 7 నెలలకు ₹1 పని చేసినటువంటి సందర్భం లేదు. ముఖ్యమంత్రి గారు మాకు పాత మిత్రుడు, శ్రేయోభిలాషి, సహచర శాసనసభ్యుడు. వారి వెంట నడిచినటువంటి సందర్భాలు మాకు ఎక్కువగా అనుకోకుండా కలవటం, మరి కష్టకాలంలో ఉన్నప్పుడు అన్నా కలిసి తిరిగాం. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయ్యా, వచ్చి చక్కగా పనులు చేసుకో, ఎక్కడా నేను ఇబ్బంది పెట్టను, మీ గౌరవం అభివృద్ధి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం. మరి ప్రస్తుత పరిస్థితుల్లో అప్పుడు కూడా నేను కమిట్మెంట్ ఇవ్వకుండా నిన్నటి వరకు కూడా నన్ను నమ్ముకున్నటువంటి సహచర నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరి అభిప్రాయాలు తీసుకొని నిన్న మధ్యాహ్నమే నేను వస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది.